హలో ఆల్ మై వ్యూవర్స్, వెల్కమ్ వన్స్ అగైన్. మనం ముందుగానే అనుకున్నట్లుగా ఈరోజు స్టీవ్ జాబ్స్ తెలుగు ఆడియో వర్షన్ని ఒక పార్ట్ మీ ముందు తీసుకురాబోతున్నాను. నేను యాజ్ పర్ ద పోల్ చాలా థ్యాంక్స్ ముందుగా అందరికీ టెలిగ్రామ్లోను వాట్సాప్లోను సపోర్ట్ చేస్తాను అని చెప్పి పోల్ పెట్టినప్పుడు చాలామంది మంచిగా రియాక్ట్ అయ్యారు. సో కొద్దిగా లేట్ అయింది, క్షమించాలి. నో మోర్ టైమ్ టు వేస్ట్. సో స్టీవ్ జాబ్స్ ఈ బుక్ రాసింది మాత్రం ఇంగ్లీష్లో వాల్టర్ ఇసాక్సన్ అనమాట. దీన్ని తెలుగులోకి అనువదించింది గుడవర్తి సత్యమూర్తి గారు. సో వాల్టర్ ఇసాక్సన్ అనే ఆయన చాలా మంచి రైటింగ్స్ రాశాడు. ఆయన రైటింగ్స్ వచ్చేపాటికి అమెరికన్ స్కెచెస్, ఐన్స్టీన్, హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్, ఏ బెంజమిన్ ఫ్రాంక్లిన్ రీడర్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, అన్ అమెరికన్ లైఫ్, కిస్సింజర్, ఏ బయోగ్రఫీ, ద వైజ్ మెన్, 6 ఫ్రెండ్స్ అండ్ ద వరల్డ్ ద మేడ్. ఆ తర్వాత ఈయన ఈవెన్ థామస్తో కలిసి ప్రో అండ్ కాన్ అనే బుక్ కూడా రాశాడు. ఈ బుక్ చాలా పాపులర్. అయితే మన బుక్ వచ్చేపాటికి ఇక్కడ చాలా అధ్యాయాలు ఉన్నాయి స్టీవ్ జాబ్స్ జీవితంలో. మనకు తెలిసే ఉంటుంది స్టీవ్ జాబ్స్ ఎంత గ్రేట్ పర్సనో. ఆయన జీవితంలో చాలా విషయాలు జరిగినాయి. ఆయన ఎలా అన్ని మలుపులు ఎదుర్కొన్నాడు, ఎలా ఒక యూనివర్సిటీ డ్రాప్అవుట్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని స్థాపించగలిగాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ బుక్లో ఉన్నాయి. బుక్ చూస్తే దాదాపుగా 500 పేజీలు ఉంది. వీలైనంత వరకు కన్సైజ్ చేసి, కన్సైజ్ అని కాదు, ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్లో అంతా నేను మీకు వినిపించేలా చేస్తాను ఖచ్చితంగా. నా ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇంకపోతే ఈరోజైతే కొన్ని భాగాలు మనం చదువుకుందాం. అవి ఏంటంటే, ముందుగా అయితే స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రలో కొన్ని పాత్రలు ఉన్నాయి, ముఖ్యమైనటువంటి పాత్రలు. వాటిని పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత పరిచయం, ఆ తర్వాత బాల్యం, భిన్న ధృవాలు, బయటపడిన తర్వాత. ఈ రోజుకి మాత్రం ఈ 3 అధ్యాయాలని, ఈ 3 పార్ట్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ ఇండియా జర్నీ గురించి, ఆ తర్వాత ఆయన జీవితంలో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి భాగాల గురించి మనం చర్చించుకుందాం. అయితే ఇంక మరి లేట్ చేయకుండా పాత్రల పరిచయంలోకి వెళ్దాం. స్టీవ్ జీవిత చరిత్రలో ముఖ్యమైనటువంటి పాత్రలు. ఆల్ఖార్న్, ఈయన అటారీ సంస్థలో చీఫ్ ఇంజనీర్, పాంగ్ డిజైనర్ మరియు జాబ్స్కి ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ అన్నమాట. ఆ తర్వాత గిల్ ఎమిలియో. ఈ గిల్ ఎమిలియో 1996లో యాపిల్ ముఖ్య కార్యనిర్వాహాధికారిని. ఆ తర్వాత నెక్స్ట్ సంస్థను కొనుగోలు చేసి జాబ్స్ పునరాగమనానికి దోహదపడినటువంటి వ్యక్తి ఈ గిల్ ఎమిలియో. ఆ తర్వాత బిల్ అట్కిన్స్టన్, ఈయన వచ్చేసేపాటికి యాపిల్ ప్రారంభంలో ఉద్యోగి అనమాట. ఆ తర్వాత మెకింతోష్కు గ్రాఫిక్స్కి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. సో ఈయన గ్రాఫిక్ డిజైనర్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత క్రిసన్ బ్రెండన్, ఈయన హోమ్స్టెడ్ హైలో జాబ్స్ ప్రియురాలు. ఓకే, అమ్మాయి. అతని కుమార్తె లీసాకు తల్లి. లీసా బెన్సన్, జాబ్స్ క్రిసన్ బెన్సన్ల కుమార్తె. 1978లో జన్మించింది. న్యూయార్క్ నగరంలో రచయిత్రిగా స్థిరపడింది. ఈవిడ స్టీవ్ జాబ్స్ కూతురు. నోలన్ బుష్నెల్, అటారీ వ్యవస్థాపకుడు, తర్వాత జాబ్స్కి ఆదర్శ వ్యాపారవేత్త. బిల్ కెంపెబెల్, ఈయన జాబ్స్ యాపిల్లో ఉన్న తొలి దశలో మార్కెటింగ్ విభాగాధిపతిగా పనిచేస్తాడు. ఆ తర్వాత బోర్డు సభ్యుడు. 1997లో జాబ్స్ తిరిగి వచ్చిన పిమ్మట నమ్మకస్తుడైన అంతేవాసి. అయితే ఈ క్యారెక్టర్స్ అన్నిటిని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ముందుగానే ప్రస్తుతానికి ఇన్ని క్యారెక్టర్స్ చాలు, ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చే ఎపిసోడ్స్లో వీళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తారు కాబట్టి. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ జీవితంలో చాలామంది దోహదపడ్డారు. ఇదే కదా గొప్ప వాళ్ళ జీవితంలో చాలా మనుషులకి చాలామంది కారణం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ దగ్గర 100 మంది దాకా ఉన్నారు. అందరినీ వినిపించి చెప్పడం కష్టం. దీని గురించి సపరేట్గా నేను ఇంకో వీడియోలో చెప్తాను. అయితే పరిచయంలోకి వెళ్దాం. ఇది రచయిత పరిచయం. ఈ పుస్తకం ఆవిర్భావం వెనుక 2004 వేసవి తొలి రోజుల్లో స్టీవ్ జాబ్స్ దగ్గర నుండి నేను ఫోన్ అందుకున్నాను. ఇది వాల్టర్ ఐజాక్సన్ చెప్పినటువంటి మాటలు అన్నమాట. చాలా సంవత్సరాలుగా మా మధ్య స్నేహబంధాలు ఉన్నాయి. అతను నూతనంగా ఏదైనా ఉత్పాదనను ఆవిష్కరించినప్పుడల్లా, అంటే ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేసినప్పుడల్లా నాకు తెలియజేయడమే కాక అందుకోసం పత్రికా కథనాల ప్రచురణ గురించి కూడా సంప్రదించేవాడు. నేను పనిచేసిన
టైమ్స్ పత్రికలోను, ఆ తర్వాత CNN వార్తా ఛానల్లోనూ తన గురించి, తన ఉత్పాదనల గురించి విశేష ప్రాధాన్యతనిచ్చి వాటి ప్రచారానికి దోహదపడవలసిందిగా అభ్యర్థించేవాడు. అయితే ప్రస్తుతం నేను అక్కడ పనిచేయడం లేదు కాబట్టి ఈ మధ్య అతని గురించి అంతగా వినడం తటస్థించలేదు. సో ఆయన ఇక్కడ నుంచి పనిచేయడం ఆపేసాడు కాబట్టి, అంటే CNNలో టైమ్స్ పత్రికలో పనిచేయడం ఆపేసాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్లో చిన్న గ్యాప్ వచ్చిందనమాట. అయితే నేను ఇటీవల కాలంలో చేరిన అపెన్ ఇన్స్టిట్యూట్ గురించి ఒకసారి కొంచెం సేపు మాట్లాడుకున్నాం. మేము కొలరాడోలో నిర్వహించే వేసవి శిక్షణా తరగతుల్లో ప్రసంగించవలసిందిగా ఆహ్వానించాం. అక్కడికి రావడం తనకు ఆనందంగానే ఉంటుందని, అయితే వేదిక నెక్కే ఆసక్తి లేదన్నాడు. అందుకు బదులుగా అక్కడ తనతో కలిసి నడుస్తూ మాట్లాడుకోవచ్చని సూచించాడు. ఇది కొంచెం వింతగా అనిపించింది. ఏదైనా ముఖ్య విషయం గురించి మాట్లాడాలంటే అతను ఎక్కువ దూరం నడుస్తూ మాట్లాడడానికి ఇష్టపడతాడని నాకు తెలియదు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అతని జీవిత చరిత్రను నా చేత రాయించుకోవాలని నేను రాసిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర ఈ మధ్యనే ప్రచురించబడింది. ఇతను రాసినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైఫ్ బయోగ్రఫీ 2004 టైంలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఆ టైంలో స్టీవ్ జాబ్స్ ఇతనికి కాల్ చేసి అతని యొక్క ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ రాయమని చెప్పి వాల్టర్ ఐజాక్సన్ని రిక్వెస్ట్ చేస్తారనమాట. దాని గురించి వాల్టర్ ఐజాక్సన్ ఇలా భిన్నాభిప్రాయంతో ఉంటాడు. అతను నడుస్తూ ఏదన్నా పెద్ద విషయాలు చెప్పాలంటే అతనితో పాటు నడుస్తూ మాట్లాడాలా అనే విషయం అతనికి అప్పుడే అర్థమవుతూ ఉంటుంది. అయితే వాల్టర్ ఐజాక్సన్ మాత్రం ప్రస్తుతానికి, అంటే ఆ టైంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి రాస్తూ ఉన్నాడు. అతను ఈ ప్రతిపాదన చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వీళ్ళిద్దరి తర్వాత అంతటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నావా అన్నట్టు చమత్కరించాను. ఎందుకంటే ఆ సమయంలో అతని విజయ పరంపర నడి సముద్రంలో నావలా ఊగిసలాడుతుంది. తీరం చేరడానికి ఇంకా సమయం పడుతుంది. మరిన్ని మెట్టపల్లాలను అతను అధిగమించవలసి ఉన్నది. అందుకే ఇప్పుడు కాదని చెప్పాను. బహుశా 1-2 దశాబ్దాల తర్వాత అతను వ్యాపార బాధ్యతల నుంచి విరమించిన తర్వాత 1984 నుంచి అతను నాకు తెలుసు. కొత్త మెకింతోష్ ఆవిష్కరించిన సందర్భంగా మాన్హాటన్ టైమ్ సంపాదకులకు ఇచ్చిన విందు సందర్భంగా అతన్ని మొదటిసారి కలుసుకున్నాను. అప్పుడు కూడా అతను తలబిరుసుగానే కనిపించాడు. కొంచెం ఆర్టీవీ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది స్టీవ్ జాబ్స్కి. మీకు లోపలికి పోయే కొందికి, అంటే నేను ఈ బుక్ ఆల్రెడీ చదువున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. మీరు ఖచ్చితంగా స్టీవ్ జాబ్స్ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంత సైక్ ఏంటి, లేదంటే ఒక మనిషికి ఇంత మెంటల్ ఏంటి అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంత గొప్ప వ్యక్తిని అలా అన్నాం తప్పు, కానీ బట్ హీ హ్యావ్ అ డిఫరెంట్ యాటిట్యూడ్. అతను చాలా డిఫరెంట్ యాటిట్యూడ్తో ఉంటాడు అనమాట. తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్దాం. తన వ్యక్తిగత విషయాలను వెలికి తీసి ప్రచురించి తన పరువు జారుపాలు చేసినందుకు టైం ప్రతినిధిపై అతను విరుచుకుపడ్డాడు. అయితే ఆ తర్వాత అతనితో మాట్లాడినప్పుడు మాత్రం చాలా చక్కగా ఆప్యాయంగా అనిపించింది. చాలా సంవత్సరాలుగా అతనిలో ఉన్న పట్టుదల, అంకిత భావంతో తన పరిచయస్తుల మీద చెరగని ముద్ర వేయగలుగుతున్నాడు స్టీవ్ జాబ్స్. యాపిల్ నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం. అంటే యాపిల్ నుంచి అతను నిష్క్రమించుకున్నాడు అన్నమాట. ఆ సమయంలో కూడా ఐజాక్సన్ అండ్ స్టీవ్ జాబ్స్ మాట్లాడుకునేవాళ్ళు. యాపిల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ కంప్యూటర్ సంస్థను వ్యవస్థాపించినప్పుడు, లేదా పిక్సార్ సినిమాల నిర్మాణం గురించి ఇలాంటి సందర్భాలలో తన ఆనందాన్ని పంచుకునేవాడు. అలాంటి సమయాల్లో ఒకసారి అతను దిగువ మాన్హాటన్లో సుషి రెస్టారెంట్కి నన్ను తీసుకెళ్ళి ఆయా ప్రాజెక్టుల్లో తను ఎంత కష్టపడి పనిచేసింది, ఎంత విజయం సాధించింది, ఎంతో ఉత్సాహంగా ఉద్వేగంగా చెప్తుండేవాడు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ఆవిష్కరించాలని అతని తపన చూసి నేను ఇష్టపడేవాడిని. ఇంకా ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే నెక్స్ట్ కంప్యూటర్స్ కాకుండా దాంతోపాటు పిక్సార్ కూడా స్టీవ్ జాబ్స్ ఫామ్ చేసింది. పిక్సార్ అంటే మనకి చాలామందికి హాలీవుడ్ ఫిల్మ్స్ ఐడియా ఉన్న వాళ్ళకి చాలామందికి పిక్సార్ చాలా ఫేవరెట్ యానిమేటెడ్ స్టూడియో. అలాంటి పిక్సార్ని స్టార్ట్ చేసింది కూడా మన స్టీవ్ జాబ్సే. ఇలాంటి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు అతని జీవితంలో ఉన్నాయి. పోయే కొందికి మనం చాలా విషయాలు తెలుసుకుంటూ వెళ్తాం. అతను యాపిల్ సింహాసనాన్ని మళ్ళీ అధిష్ఠించినప్పుడు, అంటే ఒకసారి తీసేశారు కదా, మళ్ళీ అతను రిటర్న్ అయినప్పుడు అతన్ని టైం ముఖచిత్రంగా ప్రచురించాం. యూ కెన్ అండర్స్టాండ్, ఒక సాధారణ పిల్లోడు
ఒక టైమ్స్ అనే ఒక బిగ్గెస్ట్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద రావడం అనేది ఒక మామూలు విషయం కాదు. అంత గొప్ప వ్యక్తి స్టీవ్ జాబ్స్. ఆ తర్వాత ఈ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన ప్రభావితుల కథనాలని ధారావాహికగా అంటే ఎపిసోడ్స్గా ప్రచురించే బాగుంటుందన్న సలహా నాకు ఇచ్చాడు. ఈ ఆలోచన నాకు కూడా నచ్చింది. ఇందుకోసం కొంతమందిని ఎంపిక చేయడం గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళం. ఈ నేపథ్యంలో విభిన్నంగా ఆలోచించండి, థింక్ డిఫరెంట్ ప్రచారంలో భాగంగా చారిత్రక ప్రభావం సృష్టించి కొందరిని ఛాయాచిత్రాలు అతను ఎంచుకున్నాడు. అతని అభిరుచిని ఆసక్తిని ఎంచుకున్నాను. తన జీవిత చరిత్రను రాయమన్న అంశాన్ని నేను పట్టించుకోలేదు. అతను మాత్రం అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుండేవాడు. ఒకసారి యాపిల్ చిహ్నం గురించి మా అమ్మాయి చెప్పిన విషయం నిజమో కాదో అని తెలుసుకోవడానికి అతనికి ఈమెయిల్ పంపించాను. బ్రిటన్కి చెందిన కంప్యూటర్ శాస్త్రజ్ఞుడు అలన్ ట్యూరింగ్ జర్మన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సంకేతాలని తన కంప్యూటర్ పరిజ్ఞానంతో విచ్ఛిన్నం చేశాడని, అనంతరం పరిమాణాలకు భయపడి సైనైడ్ విషం పూసిన యాపిల్ కొరికి ఆత్మహత్య చేసుకున్నాడని అతని సంస్మరణార్థంగా అంటే అతని రిమెంబరెన్స్తో జాబ్స్ కొరికిన యాపిల్ని తన వ్యాపార చిహ్నం లోగోగా ఎంచుకున్నాడనేది నిజమో కాదో నిర్ధారించుకోదలుచుకున్నాను. దీని గురించి తను కూడా విన్నానని, కానీ అసలు కారణం అది కాదని అతను సమాధానంగా పంపించాడు. అందువల్ల యాపిల్ చిహ్నానికి సంబంధించిన గత చరిత్ర గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం. అప్పటి నుంచి దీని మీద దృష్టి సారించడం ప్రారంభించాను. ఎప్పుడైనా పుస్తకం రాయాలనుకున్నప్పుడు ఈ సమాచారం ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. నేను రాసిన ఐన్స్టీన్ జీవిత చరిత్ర వెలువడిన సందర్భంగా పాలో ఆల్టోలో నిర్వహించిన కార్యక్రమంలో అతను కూడా పాల్గొన్నాడు. ఈ సమావేశం ముగిసిన తర్వాత నన్ను పక్కకి తీసుకెళ్ళి తన గురించి రాసినట్లయితే మంచి పుస్తకమే కాగలదని మరోసారి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మనం జాబ్స్ అర్జున్ గమనించవచ్చు. తన గురించి తను రాయమని చెప్పి అతను ఐజాక్సన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అనమాట. అంటే మరీ అంతగా కాదు, తను పదే పదే గుర్తు చేస్తూ ఉండేవాడు, నా బయోగ్రఫీ నువ్వు రాయి అని చెప్పి. తర్వాత వీళ్ళిద్దరికీ ఉన్న మంచి ఫ్రెండ్షిప్ వల్ల చాలా అప్పటి వరకు యాపిల్ మీద, యాపిల్ లోగో మీద చాలా అపోహలు ఉండేవి. ఇది వరల్డ్ వార్ రిలేటెడ్ది. తర్వాత ఇప్పుడు చదివి వినిపించినట్లుగానే ఒక సైనైడ్ విషం పూసినటువంటి యాపిల్ని కొరుకోవడం వల్ల అతని రిమెంబరెన్స్తో ఈ యాపిల్ లోగోని సృష్టించడం జరిగిందని చెప్పి ఇలాంటి విషయాలు చాలామందిలో ఉండేవి. కానీ అందరూ జాబ్స్ని అడగలేరు. బట్ ఐజాక్సన్ వాజ్ వెరీ క్లోజ్ టు జాబ్స్ కాబట్టి హీ మెయిల్డ్ అనమాట. అలా ఈ యాపిల్ లోగో యొక్క చరిత్ర గురించి కూడా అతను తెలుసుకున్నాడు. ఈ జస్ట్ పుట్ ఇట్ ఆన్ హిస్ బ్రెయిన్ అనమాట. తన గురించి బుక్ రాసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని. దీని గురించి అతను అంతగా పట్టుపట్టడం గాబరాగా అనిపించింది. తన గురించి విషయాలేమీ బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచడానికే ఇష్టపడతాడనేది అందరికీ తెలిసిందే. అతను నా పుస్తకాలను చదివి ఉంటాడన్న నమ్మకం కూడా నాకు లేదు. కొన్నాళ్ళయ్యాక మొదలు పెడతానంటూ అతనికి చెప్పుకొచ్చేవాడిని. అయితే 2009లో అతని భార్య లారెన్ పావెల్ ఫోన్ చేసి కాస్త నిష్ఠూరంగా మాట్లాడింది. మీరు స్టీవ్ గురించి పుస్తకం రాయదలుచుకున్నట్లయితే అది ఇప్పుడే ప్రారంభించడం మంచిది. అతను వైద్య చికిత్స నిమిత్తం రెండవసారి సెలవు పెట్టాడు. మొదటిసారి దీని గురించి చెప్పినప్పుడు అతను జబ్బుపడిన సంగతి నాకు తెలియదని ఆమెకు చెప్పాను. ఆ విషయం తమ కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ తెలియదని ఆమె చెప్పింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స చేయించుకునే వరకు ఈ విషయాన్ని అతను రహస్యంగానే ఉంచాడని ఆమె వివరించింది. ఈ పుస్తకం రాయాలని నేను అప్పుడు నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో తానేమీ జోక్యం చేసుకోనని ముందుగా కూడా దానిని చూసేది లేదని అతను చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది మీ పుస్తకం, దానిని నేను చదవను కూడా అతను చెప్పాడు. రచనకు సహకరించే విషయంలో ఆ తర్వాత అతను పునరాలోచన పడినట్లు కనబడింది. దీని గురించి నాకు తెలియకపోయినా క్యాన్సర్ వ్యాధి తిరగబెట్టిందని విన్నాను. నేను ఫోన్ చేసిన సమాధానం ఇచ్చేవాడు కాదు. అందువల్ల కొన్నాళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత 2009లో నూతన సంవత్సరం మధ్యాహ్నం అకస్మాత్తుగా అతను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో అతను పాలో ఆల్టోలో గల అతని ఇంటిలో ఉన్నాడు. తన ఏకైక సోదరి రచయిత్రి మోనా సింప్సన్ కూడా అక్కడే ఉంది. అతని భార్య, 3 పిల్లలు కలిసి సముద్ర తీరానికి స్కీయింగ్ కోసం వెళ్ళారు. అతనికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాళ్ళతో వెళ్ళలేదు. అతను గడిచిన రోజులను జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆసక్తి ప్రదర్శించాడు. మేమిద్దరం గంటకు పైగా మాట్లాడుకున్నాం. యాపిల్కు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలు తన జీవితంలో అత్యంత ప్రభావితమైనటువంటి రోజులుగా అతను చెప్పాడు. అయినప్పటికీ హ్యూలెట్, అతని మిత్రుడు పకార్డ్ కలిసి
నెలకొల్పిన ప్రతిష్టాత్మకమైనటువంటి హెచ్పి కంపెనీకి ధీటైన సంస్థను తీర్చిదిద్దడమే తనకు మరింత ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యంగా వెల్లడించాడు. గైస్, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హెచ్పి అండ్ యాపిల్ హ్యావ్ ఎ బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ అనమాట. ఈ హెచ్పిని స్థాపించినటువంటి హ్యూలెట్ అండ్ అతని ఫ్రెండ్ అయినటువంటి పెకార్డ్, వీళ్ళిద్దరూ నెలకొల్పినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చేసేపటికి హెచ్పి. జాబ్స్కి ఉన్న డ్రీమ్ ఏంటంటే, ఆ టైంలో అతను తిరిగి మళ్ళీ యాపిల్కి రిటర్న్ అయినప్పుడు 2009లో ఇతనితో మాట్లాడుతూ, ఐజాక్సన్తో మాట్లాడుతూ అతను ఒక విషయం చెప్తాడనమాట. ఈ హెచ్పిని నేను ఎలాగైనా బీట్ చేయాలి, అదే నాకున్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం లక్ష్యం అని చెప్పి అతను వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేను సామాజిక శాస్త్రం ఇష్టపడినప్పటికీ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ పట్ల ఎక్కువ మక్కువ పెంచుకున్నాను. చిన్నప్పుడు ఇతనికి సోషల్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఎలక్ట్రానిక్స్ మీద ఇతని ధ్యాస మళ్ళింది. అతను చెప్పాడు, పోలరాయిడ్కి చెందిన ఎడ్విన్ లాండన్ తను వీరాభిమాని అన్నాడు. సో అంటే పోలరాయిడ్కి చెందినటువంటి ఎడ్విన్ లాండన్కి మన జాబ్స్ పెద్ద ఫ్యాన్ అనమాట. సామాజిక శాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని మేళవించినప్పుడు మానవ జాతికి ఎనలేని మేలు జరుగుతుందని ఆయన చెప్పిన సూత్రం తనకు ఎంతగానో నచ్చిందని, తను కూడా ఆ బాటలోనే నడవడానికి లేత వయసులోనే నిర్ణయించుకున్నానని చెప్పాడు. తాను చేపట్టనున్న జీవిత చరిత్రకు ఇతను ఇతివృత్తంగా సూచిస్తున్నాడేమో అనిపించింది. నిజానికి మానవ శాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని కలగలిపిన వ్యక్తిత్వాలు బలంగాను సృజనాత్మకంగాను ఉండగలవని నా విశ్వాసం. ఇలాంటి వ్యక్తుల జీవిత చరిత్రలో కూడా ఈ విశిష్ట లక్షణం అంతర్లీనంగా తొణికిసలాడుతుంటుంది. 21వ శతాబ్దంలో వినూత్న ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి వీరి కృషి అనన్య సామాన్యం. తన జీవిత చరిత్రను నా చేత రాయించుకోవాలని ఎందుకు అనిపించిందని నేను అతన్ని అడిగాను. జనం చేత చక్కగా మాట్లాడించే నేర్పు మీకుందని భావిస్తున్నాను, అతను బదులిచ్చాడు. ఇలాంటి సమాధానాన్ని నేను ఊహించలేదు. ఇందుకోసం డజన్ల కొద్ది జనాన్ని కలుసుకుని ఇంటర్వ్యూ చేయవలసి ఉంటుందనే విషయం నాకు తెలుసు. ఇతని మూలంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, ఇతని కోపతాపాలకు నలిగిపోయిన వాళ్ళు, కసుబుసులకు కాకావికలమైపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళనందరినూ కలిసి ఇతగాడి పట్ల వారి మనోభావాలను వెలికి తీయవలసి ఉంటుంది. వీళ్ళను మాట్లాడించడం వల్ల నా వల్ల కాదేమో భయపడ్డాను. పైగా వీళ్ళను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు విషయం తెలుసుకుని వాళ్ళను తనకు అనుకూలంగా మాట్లాడవలసిందిగా ప్రభావితం చేస్తాడేమో సందేహం కూడా లేకపోలేదు. అంటే ఒకవేళ ఫోన్ చేసి లేదంటే బెదిరించి నాకు పాజిటివ్గా మాట్లాడండి అని చెప్పి ఇతని లైఫ్లో ఇతని వల్ల ఇబ్బంది పడ్డా, అంటే జాబ్స్ వల్ల ఇబ్బంది పడ్డా పీపుల్ని ఇతను బెదిరించి ఒకవేళ అలా మ్యానిపులేట్ చేస్తాడేమో అన్న డౌట్ కూడా ఐజాక్సన్కి అప్పటి వరకు ఉండింది. అయితే అతని పట్ల కక్ష పెంచుకున్న వాళ్ళతోనూ మాజీ ప్రియురాళ్లతోనూ కూడా ఈ విషయం చెప్పాడు. ఏమాత్రం గర్వించజాలని పనులెన్నో చేశాను. ఉదాహరణకు నా ప్రియురాలు గర్భవతి కావడం, దరిమిలా దారి తీసిన పరిస్థితులను నేను గజిబిజిగా నిర్వహించడం ఒకటి. అప్పుడు నా వయసు 23 ఏళ్ళు. అప్పటికి నాలో ఎలాంటి దాపరికం లేదు. నేను రాసే దాంట్లో ఆంక్షలు పెట్టడం కానీ ముందుగా చదవడం కానీ చేయనని స్పష్టం చేశాడు. ఈ పుస్తకం ముఖ చిత్రం విషయంలో మాత్రమే అతను జోక్యం చేసుకున్నాడు. ప్రచురణ సంస్థ ఎంపిక చేసిన ముఖ చిత్రం అతనికి నచ్చలేదు. దాన్ని మార్చవలసిందిగా సూచించినప్పుడు అందుకు నేను కూడా అంగీకరించాను. ఈ రచన కోసం అతని 40 సార్లుగా మాట్లాడడం, ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కొన్నిసార్లు పాలో ఆల్టోలో గల వాళ్ళ ఇంట్లో కలుసుకోగా, మరికొన్నిసార్లు ఎక్కువ దూరం నడుస్తుండగా, కారులో ప్రయాణిస్తుండగా లేదా టెలిఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. 2 సంవత్సరాల పాటు అతన్ని అనేక దఫాలుగా కలుసుకున్నందువల్ల మా ఇద్దరి మధ్య దగ్గరతనం పెరిగింది. ఎలాంటి మర్మం లేకుండా తనకు జ్ఞాపకమున్న సంగతులన్నీ పోసుకొచ్చినట్లు వివరించేవాడు. నేను అడిగే తికమక ప్రశ్నలను సైన్తో నిబ్బరంగా సమాధానం ఇచ్చేవాడు. తన కథను పరిపుష్టం చేయడానికి నేను 100 మందికి పైగా అతని స్నేహితులని, బంధువులని, పోటీదారులని, సహచరులని, శత్రుత్వం ఉన్న వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతని భార్య కూడా ఈ విషయంలో ఎలాంటి మినహాయింపుల కోసం అభ్యర్థించలేదు. అలాగే ఇది ప్రచురించబడే ముందు
దీన్ని చూడదలుచుకున్నట్లు కూడా చెప్పలేదు. నిజానికి అతని బలాలు బలహీనతల్ని కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా వివరించవలసిందిగా ప్రోత్సహించింది. అతని జీవితంలోనూ అతని వ్యక్తిత్వంలోనూ కొన్ని కోణాలు విపరీతమైన గందరగోళంగా ఉంటాయి. ఇది కాదనలేని నిజం. దీనికి మీరు రంగులు పూయని అవసరం లేదు, ఆమె ముందుగానే నాతో చెప్పింది. ఈ బాధ్యత నేను ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో ముందింపు చేసే విజ్ఞతను పాఠకులకే విడిచిపెడుతున్నాను. ఈ నాటకంలో కొందరు పాత్రధారులు తమకు సంబంధించిన సంఘటనలు జ్ఞాపకం ఉండవచ్చు, లేదా కొన్నిసార్లు నేనే జాబ్స్ విశ్వసించే వాస్తవికత క్షేత్రంలో బందీనయ్యానని భావించవచ్చు. హెన్రీ కిస్సింజర్ జీవిత చరిత్ర రాసినప్పుడు ఇలాంటి అనుభవమే నాకు ఎదురైంది. జాబ్స్ విషయంలో కూడా జనానికి సానుకూల ప్రతికూల ఉద్వేగాలు ఉంటాయని నాలో సందేహం లేదు. కళ్ళకుండే అద్దాలు అందరివి ఒకేలాగా ఉండవు. పరస్పర వైరుధ్యంగా కనపడే అంశాలను సాధ్యమైనంత వరకు సమదృష్టితో పారదర్శకంగా అక్షరబంధం చేయడానికి కృషి చేశాను. ఒక సృజనాత్మకత వ్యాపారవేత్త విశిష్ట వ్యక్తిత్వం రంగుల రాట్నం వంటి అతని జీవిత చరిత్ర ఆ చిత్రాన్ని ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. పరిపూర్ణత కోసం అతని తపన, ప్రచండమైన ఉత్సుకత 6 పరిశ్రమల్లో విప్లవాన్ని సృష్టించాయి. అవి పర్సనల్ కంప్యూటర్లు, యానిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు మరియు డిజిటల్ ప్రచురణ. ఇలా 6 గొప్ప విభాగాలలో స్టీవ్ జాబ్స్ తన మార్క్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే పర్సనల్ కంప్యూటర్స్, యానిమేషన్ మూవీస్, తర్వాత మ్యూజిక్, ఫోన్స్, ట్యాబ్లెట్ కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ప్రచురణ. అది పరిశ్రమ కాదు కానీ చిల్లర దుకాణం, రిటైల్ స్టోర్స్ వ్యవస్థను 7వ రకంగా మనం కలుపుకోవచ్చు. ఇవే కాకుండా అతనికి ఒక రిటైల్ స్టోర్స్ కూడా ఉందన్నమాట. ఈ రంగంలో అతను విప్లవం సృష్టించకపోయినా రిటైల్ స్టోర్స్ స్వభావాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అంటే ఇతను ఒక రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. వీటికి తోడుగా డిజిటల్ సమాచారంలో కేవలం వెబ్సైట్లో సరిపెట్టకుండా అప్లికేషన్ యాప్స్తో సరికొత్త మార్కెట్ని ఆవిష్కరించాడు. యాప్ అనే మార్కెటింగ్ స్టార్ట్ చేసింది స్టీవ్ జాబ్స్. మానవ జీవన శైలిని ప్రభావితం చేసే వినూత్న ఉత్పాదనలు తయారు చేయడమే కాకుండా తనదైన ముద్రగల కంపెనీని పెంచి పోషించాడు. సృజనాత్మకత ఉట్టిపడే ఇంజనీర్లు, సాహసమే ఊపిరిగా చేసుకున్న ఇంజనీర్లు అతని దార్శనికతను ముందుకు తీసుకెళ్ళగలరు అనడంలో సందేహమే లేదు. ఆగస్ట్ 2011లో అతను యాపిల్ సీఈఓగా తప్పుకునే ముందు తన తండ్రి కార్ గ్యారేజ్లో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కీర్తించబడడం ఒక అద్భుతం. అతను 2011లో యాపిల్ సీఈఓగా తప్పుకునే ముందు ఏం జరిగింది అంటే అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అనే ఒక మాట డిఫైన్ చేస్తూ వాల్టర్ ఐజాక్స్ అని ఎలా అన్నాడు అనమాట. తన తండ్రి కార్ గ్యారేజ్లో ప్రారంభించినటువంటి ఈ సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా కీర్తించబడడం ఒక అద్భుతం. అలాగే ఈ పుస్తకం కూడా నూతన ఆవిష్కరణలకు ప్రతిరూపంగా నిలబడగలదని ఆశిస్తున్నాను. అమెరికా ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించడానికి నూతన ఆవిష్కరణల కోసం ఆరాటపడుతున్న సమయంలో సృజనాత్మకత, డిజిటల్ శకం ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారిస్తున్న తరుణంలో జాబ్స్ తన పరిశోధాత్మక తపనతో, ఊహాతీత శక్తితో మానవ జాతి ప్రగతికి అంతిమ చిరునామాగా నిలబడ్డాడు. 21వ శతాబ్దంలో విలువలను సృష్టించడానికి సృజనాత్మకతను సాంకేతికత్వంలో ముడిపెట్టడమే అత్యుత్తమ మార్గమని అతను గ్రహించాడు. అందుకే అతని కంపెనీలో అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసాలు సాధించగలిగాడు. వినియోగదారులు తమకు ఏమి కావాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు సరికొత్త సాధనలను, సేవలను సమకూర్చి సమాన జీవన శైలిని మలుపు తిప్పగలిగిన మహామనిషి స్టీవ్ జాబ్స్. అతని వ్యక్తిత్వం, అతని తపన, అతని ఉత్పాదనలు ఇవన్నీ యాపిల్లోని హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మాదిరిగా ఒక సమీకృత వ్యవస్థలాగా ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి. అతని జీవిత గాథ సందేశాత్మకంగానే కాకుండా హెచ్చరించేలా కూడా ఉంటుంది. మిరుమిట్లు గొల్పే స్వర్గ శిఖరం అంచులను అందుకున్న అతని వినూత్న ఆవిష్కరణల గాథ 2 జంటల తల్లిదండ్రులతో మొదలై అమెరికాలోని ఒక లోయలో పెరిగి పెద్దవాడై అక్కడ దొరికే సిలికాన్ పొడిని బంగారు పొడిగా మార్చే ప్రక్రియను వంట పట్టించుకున్నాడు స్టీవ్ జాబ్స్. ఇది స్టీవ్ జాబ్స్ బుక్ పరిచయం అన్నమాట. అయితే దెర్ ఇస్ ఏ వర్డ్ హియర్ ఏంటంటే ఈ ప్రపంచాన్ని మార్చగలమనే విడ్డూరంగా ఆలోచించేవారే
దాన్ని సాధించగలరు. అంటే ఈ ప్రపంచాన్ని మార్చగలమని విడ్డూరంగా ఆలోచించగలిగే వారు మాత్రమే దాన్ని సాధించగలరు. దీన్ని ఇంగ్లీష్లో హూ ఆర్ క్రేజీ ఇనఫ్ టు థింక్ దే కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ ద వన్స్ హూ డూ. ఇది యాపిల్స్ థింక్ డిఫరెంట్ కమర్షియల్లో 1977లో ప్రచురితమైనటువంటి వర్డ్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గ్రేట్ వర్డ్స్. అందుకే పిచ్చోళ్ళను ప్రోత్సహించండి అని చెప్పేది. ఒక డయాజనస్, ఒక మార్కస్ ఐరేలియస్ అండ్ ఒక స్టీవ్ జాబ్స్, అందరికీ ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తోనే వాళ్ళంతా ఒక రివల్యూషనరీస్గా ఈరోజు చరిత్ర పుటాల్లోకి ఎక్కారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, ఫర్ దిస్ ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ యొక్క అనేక ఫేజెస్ మనం చదవబోతున్నాం. లైక్ చైల్డ్హుడ్, బాల్యం, అలా ఎన్నో చాలా అధ్యాయాలు మనం స్టీవ్ జాబ్స్ చరిత్రలో తెలుసుకోబోతున్నాం. సో యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ కెన్ ఐ విల్ కంప్లీట్ దిస్ బుక్. అండ్ మీరు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని, మంచి సపోర్ట్ ఇస్తారని, అండ్ మీ యొక్క డౌట్స్ ఆర్ గ్లిచెస్ ఎనీథింగ్ వీడియోకి సంబంధించినటువంటి విషయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సపోర్ట్.